వీక్షకులకు స్వాగతం. నమస్కారం. నిన్న ఉగాది సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డు ఫంక్షన్లో కొంతమంది సినీ ప్రముఖులు చేసిన వ్యాఖ్యలు అందరం విన్నాం. ఆ వ్యాఖ్యల మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడిసిమల్లి శ్రీనివాసరావు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుల ఫంక్షన్లో కొంతమంది సినీ ప్రముఖులు పలు వ్యాఖ్యలు చేశారు. వాళ్ళ వ్యాఖ్యలను ఎలా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు గద్దర్ అవార్డు నిజంగానే ఒక గొప్ప ఇనిషియేషన్ అండి. అది గద్దర్ పేరిట అవార్డులు ఇవ్వటం అనేటువంటిది ఒక కళాకారుడు గద్దర్, వాగ్గేయకారుడు లాంటి తెలంగాణ ఉద్యమానికి కానీ తెలంగాణ జానపదాలకు కానీ అతను ప్రాచుర్యం తీసుకొచ్చాడు. ఆయన నాకు కూడా చాలా ఇష్టమైన పాటలు. చాలా మంది అంటే విమర్శలు కూడా ఉన్నాయి. అంటే యుద్ధ నౌక గద్దర్ అనేటువంటి యుద్ధ నౌక గద్దర్ అంటారు. ఆ మధ్యకాలంలో లంగరే చేసాడు, ఎక్కడికి కదలకుండా ఏం మాట్లాడుతున్న తర్వాత మళ్ళీ ఆయన పని ఆయన చేసుకున్నాడు. ఏమైనా ఒకనాడు యువకుడిగా ఉన్నప్పుడు ఉద్యమాల్లో తిరిగినప్పుడు ఉన్న ఉత్సాహం వార్ధక్యం వచ్చిన తర్వాత ఎందుకు ఉంటుంది? కాలంతో పాటు మారుతారు మనుషులు. మనం ఎప్పుడు అలాగే ఉండిపోవాలని నన్ను అనుకోకూడదు. ఏమైనా ఆయనలో ఒక చైతన్యం ఉంది. డెఫినెట్గా మనిషి మనం ఇన్స్పిరేషనల్గా ఉండే సాంగ్స్. ఇప్పుడు ఈ వ్యక్తి స్వార్థం లేని వ్యక్తులు ఎవరుంటారండి? మనం ప్రతిదానికి భూతద్దంలో చూడకూడదు. ఏవైనా ఆయన మరణానంతరం ఆయన పేరిట అవార్డులు ఇవ్వటం మనం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనం స్వాగతించాలి. ఆయన పేరిట సినిమా అందరికీ కూడా అవార్డులు ఇచ్చారు. అందులో ఎన్టీఆర్ జాతీయ పురస్కారం అది అవార్డు చిరంజీవి గారికి అలాగే వచ్చినాయి, అందరికీ వచ్చినాయి. ఆ అవార్డులు వచ్చిన వాళ్ళందరూ కూడా డెఫినెట్గా వస్తారు, ఆ ప్రభుత్వాన్ని అభినందిస్తారు, మాట్లాడతారు. అవార్డు వచ్చిన సంతోషంలో 4 మంచి మాటలు మాట్లాడతారు ప్రభుత్వం గురించి, ముఖ్యమంత్రి గారి గురించి, వాళ్ళ పరిపాలన గురించి. సహజం అది. అయితే అసందర్భంగా కొన్ని మాటలు వినపడినాయి అక్కడ. ముఖ్యంగా అందరూ కూడా ఇప్పుడు ఇవాళ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది ఏంటంటే చిరంజీవి గారి వ్యాఖ్యలు కానీ నారాయణమూర్తి గారి వ్యాఖ్యలు కానీ ట్రెండింగ్ అవుతుంది. మిగతా వాళ్ళంతా పొగుడుతానో లేకపోతే వాళ్ళకి వచ్చిన దానికి కృతజ్ఞతలు చెప్పుకోవడం కూడా సహజంగానే మాట్లాడతారు. అయితే ఇక్కడ తెలంగాణ, ఆంధ్రాగా 2 రాష్ట్రాలుగా, 2 తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణలో సినీ పరిశ్రమ అంతా కూడా స్టూడియోలు కానీ ప్రధానంగా అన్ని రకాల సౌకర్యాలతో పాటు సినీ పరిశ్రమ అంతా కూడా వాళ్ళు సిబ్బంది అంతా ఇక్కడే స్థిరపడ్డారు. మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చారు. ఆంధ్రాకి వెళ్తానికి ఇప్పుడు ఇది తెలంగాణ కూడా తెలుగు రాష్ట్రమే కదా, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళు కూడా ఎలా భావించాలంటే ఆంధ్ర, తెలంగాణ వాళ్ళకి బేస్ రెండు కళ్ళుగా భావించాలి. అర్థమైందండి? తెలంగాణలో ఉన్న ఆంధ్ర కూడా వాళ్ళకి మార్కెట్ కానీ భాష విషయంలో కానీ అంతా ఒకటే కదా. మేజర్ మార్కెట్ కూడా తెలంగాణమే కొంచెం మార్కెట్ ఎక్కువగా ఉంటుంది కదా. మామూలు 5 జిల్లాలు చూసుకుంటే ఇక్కడ 10 జిల్లాలు ఉంటాయి, అక్కడ 13 జిల్లాలు ఉంటాయి. కాబట్టి తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్లో స్థిర నివాసం ఉండటం వల్ల ప్రముఖులందరూ పెద్ద ఆర్టిస్టులు, హీరోలు, డైరెక్టర్లు లేకపోతే సాంకేతిక నిపుణులు మొత్తం 90% హైదరాబాద్లోనే స్థిర నివాసం. వాళ్ళ ఆస్తులు కూడగట్టుకున్నది ఏదైనా ఒక గజం స్థలం కొనుక్కుని ఇక్కడే కొనుక్కున్నారు, ఒక ఫ్లాట్ కొనుక్కుని ఏం కొనుక్కొని ఇక్కడే స్థిరపడ్డారు. మనలాంటి వాళ్ళం కూడా హైదరాబాదు లేకపోతే తెలంగాణ, ఆంధ్ర భేదం మనకి లేదు. 2 రాష్ట్రాలు ఒకటి, మొన్నటిదాకా అన్ని ఒకటే క్యాపిటల్ కాబట్టి. అయినా సరే అప్పటికైనా సరే మన యాసలు వేరైనా, భాష ఒకటే, ప్రాంతాలు వేరైనా, మన అంతరంగం ఒకటేనండి. ఈనాడు డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు రాసిన దాన్ని అటు ప్రజలు కానీ ఇటు ప్రజలు కానీ అందరూ ఒకేలాగా ఉన్నారు. మధ్యలో రాజకీయ నాయకులు ఎంత చిచ్చు పెడదామన్నా, ఎలాంటి వ్యాఖ్యలు వచ్చినా, కొంతమంది కులాల మీద, మతాల మీద ఎంత విద్వేషం కక్కినా, విషం కక్కినా ప్రజల్లో మాత్రం ఆ రకమైన విద్వేషాలు లేవు. ఇది మటుకు వాస్తవం. ఇక్కడ చిరంజీవి గారు లాంటి ఒక మెగాస్టార్, ఆయన వ్యాఖ్యలు కొంచెం అభ్యంతరకరంగా ఉన్నాయి. ఎందుకంటే చిరంజీవి గారు ఒక సోదరుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, ఇంకొక సోదరుడు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ. అంటే ఎమ్మెల్సీకి అవ్వాలంటే అక్కడికి ఆధార్ కార్డు మార్చుకోవాలి, ఓటర్ ఐడి అక్కడ ఉండాలి, అప్పుడే ఎమ్మెల్సీ ఇస్తారు. అంతకుముందు జూపూడి ప్రభాకర్కి అవకాశం వస్తే ఆయన ఓటర్ ఐడి ఇక్కడ ఉంటే ఆ తెలంగాణలో అతనికి అవకాశం రాలేదు. అతనికి ఛాన్స్ ఇచ్చినా కానీ అతనికి రిజెక్ట్ అయింది. అంటే ఇవాళ ఆంధ్ర పౌరుడిగానే అతను గుర్తించబడ్డాడు. తెలంగాణ నుంచి కూడా సాంకేతిక నిపుణులు, హీరోలు, రకరకాల టెక్నీషియన్స్ అందరూ తెలంగాణ నుంచి కూడా ఉన్నారు బాగా. కానీ ఎక్కువ మంది ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళే మెడ్రాస్ వెళ్ళారు, అటు నుంచి ఇక్కడికి వచ్చారు. అంటే అప్పటికి ఇది ఆంధ్రప్రదేశ్ అంటే ఒకటే కాబట్టి ఎవరికి అభ్యంతరాలు లేవు. ఇప్పుడు వచ్చేటప్పుడు కొంచెం కొంతమంది వ్యక్తుల వల్ల తెలంగాణ, ఆంధ్ర అనేటువంటి భేదం కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్ ఏమి సినీ పరిశ్రమ తక్కువ చేయలేదు. ఇలా వ్యాఖ్యలు బట్టి ఏమి సౌండ్ ఎలాగొచ్చిందంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సినీ పరిశ్రమ పట్ల కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నారో
అన్న సౌండ్ వాళ్ళ మాటల్లో ధ్వనించింది. ఏంటంటే అది మీరు కొంచెం మమ్మల్ని పట్టించుకోండి, సినీ పరిశ్రమే అన్నట్టుగా చిరంజీవి గారు మాట్లాడారు. విజ్ఞప్తి చేస్తున్నాను నేను, కొంచెం పక్క రాష్ట్రం అన్నాడు ఆయన. అంటే ఆంధ్రప్రదేశ్ అంటాం కూడా ఆయనకి ఇష్టం లేదని అనిపించింది. అంటే అంత పెద్ద మనిషి, ఇండస్ట్రీలో కొంచెం అందరూ కూడా చాలామంది చిరంజీవి గారిని చాలా గౌరవిస్తారు. అందరూ మనల్ని కూడా అందరూ గౌరవిస్తాం. మంచి నటుడిగా ఆయనకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాగే ఆయనకి రాజకీయాల్లో కూడా ఉన్నాడని, పార్టీని నిలబెట్టకపోయినా ఆయన మంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేశాడు. ఆయన రాజ్యసభ ద్వారా ఇవన్నీ ఆయన పరిణితి చెందిన వ్యాఖ్యలు చేస్తూ ఉండాలి. అంటే స్టేట్స్మెన్ కింద ఉండాలి. ఏ చిన్న మాట మాట్లాడినా ఒక రకమైన డిస్టర్బెన్స్ వస్తుందండి తెలుగు రాష్ట్రాల్లో. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ రాజకీయాల వరకే కాకుండా కులానికి, మతానికి, ప్రాంతానికి విస్తరించేసి ఉంది. కాచుకుని ఉంటున్నారు ఎవడన్నా. ఇప్పుడు చిరంజీవి గారి వ్యాఖ్యలు చేశాడు, ఖచ్చితంగా తప్పు. ఇది తప్పండి అంటే రకరకాల వ్యాఖ్యానాలు వస్తున్నాయి. నోరు మూసి కూర్చుంటే మళ్ళీ ఇంకో రెచ్చిపోయి మాట్లాడతారు, వాళ్ళు ఇంకో మాట మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ సినీ పరిశ్రమకి ఏం లోటు చేశాడు? ఎప్పుడు అడిగితే ఏ సినిమా కావాలంటే ఆ సినిమా రేట్లు పెంచారు. స్వయంగా పవన్ కళ్యాణ్ గారు సినిమా పరిశ్రమ వారు ఎందుకు కలవలేదు అని అడిగాడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. అవును కదండి, వాస్తవమేగా మరి ఇది. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎలా అల్లాడిపోయారు వీళ్ళు? ఏ రకంగా మనుషుల్లా చూసాడు? అసలు సినిమా యాక్టర్లో స్టార్స్ కింద పక్కన పెట్టండి, అసలు మనుషుల్లాగే చూడలేదు. చిరంజీవి లాంటి మెగాస్టార్ని చాలా బాధపడ్డానండి వాళ్ళని. ఒక మెగాస్టారు, ఒక రెబల్ స్టారు, ఒక సూపర్ స్టారు, పాన్ ఇండియా డైరెక్టరు, ఇలాంటి వాళ్ళు అందరూ వెళ్తే వాళ్ళ పక్కన ఆలీని, పోసాని కృష్ణమురళిని కూర్చోబెట్టి అతను చిరంజీవి గారు ఎంత ప్రాధేయపడ్డాడు అనేటువంటి దృశ్యాన్ని మనం చూసాం. పైగా నడిపించి తీసుకెళ్ళాడు లోపల. అక్కడ గేట్ దగ్గర కారు ఆపి నడిపించి తీసుకెళ్ళి రామ్ గోపాల్ వర్మని మాత్రం దగ్గరికంటే తీసుకెళ్ళాడు. ఎందుకంటే అతను చేసి కారు కోతలో వాళ్ళు వికృత మనస్తత్వంతో ఉంటాడు కాబట్టి అతను కూడా ఇతన్ని మించిన పైశాచికత్వం ప్రదర్శిస్తాడు కాబట్టి, అదో రకం మనిషి కాబట్టి అతనికి ఇచ్చాడు. అంటే లైక్ మైండెడ్ అన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్ని అనుభవాలు ఉన్నాయి కాబట్టి మీరు ఎవరితోటి ద్వేషంగాను శత్రుత్వం పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని మీరు చాలా గొప్పగా పొగిడారు. మాకు కూడా ఇష్టం రేవంత్ రెడ్డి అంటే, డెఫినెట్గా మాకు చాలా ఇష్టం. మీరు కేసీఆర్ ఉంటే కేసీఆర్ని పొగుడుతారు, కేటీఆర్ ఉంటే కేటీఆర్ని పొగుడుతారు. ఏమండి, అవసరం కోసం ఎవరైనా పొగుడుతారు. మేము కేసీఆర్ ఉన్న రేవంత్ రెడ్డి అంటే మాకు ఇష్టం, వాళ్ళున్నా మాకు రేవంత్ రెడ్డి అంటే ఇష్టం. ఏంటండి, ఎందుకంటే అతను కష్టపడి పైకి వచ్చాడు. ఎవరిని ఎలా గౌరవించాలో, ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎక్కడ తొక్కాలో తెలిసినాడు. అర్థమైందండి. ఇప్పుడు మొన్న ఏదో ఫంక్షన్ అయింది, అల్లు థియేటర్స్ ఏదో ఓపెనింగ్కి వెళ్ళాడు. రేవంత్ రెడ్డి గారు ఒబ్బడిగా అందంగా కూర్చుంటే అల్లు అర్జున్ ఎలా కూర్చున్నాడు చూసారా? అంటే మనం డబ్బు, పేరు ప్రఖ్యాతలు రావటం వల్లే కాదండి, మన సంస్కారం. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి పక్కన కూర్చున్నప్పుడు మనం ఎంతో కొంత ఒబీడియంట్గా ఉండాలనేటువంటి బానిసలా ఉండక్కల్సిన అవసరం లేదు. ఆ మర్యాద, ఆ సీటుకి మర్యాద ఇవ్వాలి, ఆ సీట్లో కూర్చుని వ్యక్తికి మర్యాద ఇవ్వాలి. అది దాని మీద అభ్యంతరాలు వ్యక్తం చేసిన సోషల్ మీడియాలో డెఫినెట్గా తెలంగాణ వాదులకు కానీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పట్ల అలా వ్యవహరిస్తావా అని చెప్పి డెఫినెట్గా మూలుగుతుంది మనసు ఎవరికైనా. ఇలాగా చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి దగ్గర వ్యవహరించిన తీరు, అదే చిరంజీవి గారిని ఆంధ్రప్రదేశ్లో 2024 ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రమాణ స్వీకారానికి చిరంజీవి గారిని ప్రత్యేక ఆహ్వానితుడిగా పిలిచారు, గెస్ట్గా ఆ వేదిక మీదకి. అసలు పిలవకూడదండి. ఎందుకు తెలుసా? జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచకవాదికి మద్దతుగా 3 రాజధానులనే ముదనష్టపు ఆలోచనకు అది మద్దతు ఇచ్చాడు ఆయన. ఒక్కనాడు కూడా నోరు విప్పి తన తమ్ముడిని, స్వయంగా తమ్ముడిని బిడ్డలా చూసుకునే తమ్ముడిని, పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు, ఈ రోజా, ఇంకా ఇతరులు నోటుకొచ్చినట్టు పేరు నాని ఇలాంటి వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే ఇది తప్పయ్యా అని ఒక్కరోజు ఖండించాల. నేను తెలుగుదేశం వాళ్ళు కూడా వదిలేయండి, జనసేన అనేటువంటి ఒక పార్టీ, దాని నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఎంత పరిణితి సాధించి ఎవరి నీడా తన మీద లేకుండా, తను జనసేన పార్టీగా 2014 ఆవిర్భవించిన తర్వాత ఏమాత్రం స్వార్థం లేకుండా, ఒక్క సీటు ఆశించకుండా, ఒక్క ఓటు ఆశించకుండా పనిచేసి 14 నుంచి 24 వరకు కూడా 19లో ఓడిపోయినా పారిపోకుండా, అంటే ఘోర ఓటమి, పరాజయం, అవమానం, పరాభవం ఎదురైనా 2 చోట్ల ఓడిపోయినా సరే కొంతమంది వాడసిపోతారు. 2019 నుంచి 24 వరకు అయినా అవమానాలు దిగమంకుని కార్యోన్ముఖుడై అప్పుడు అరాచక పాలన మీద పోరాటం చేశాడు అతను. అట్ ది సేమ్ టైం చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలిచాడు. ఇది ఎలా జీర్ణించుకోవాలండి? కేవలం పవన్ కళ్యాణ్ గారు ప్రేమించే, తండ్రిలా భావించే చిరంజీవి గారు కాబట్టి జన సైనికులందరూ ఆయన యాక్సెప్ట్ చేశారు.
జనసేన టీడీపీలో పొత్తులో ఉంది కాబట్టి టీడీపీ వాళ్ళు కూడా సర్దుకున్నారు, తమాయించుకున్నారు. యాక్చువల్గా చిరంజీవి గారు ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా మద్దతుగా నిలిచాడు. అంత అరాచకవాదికి మద్దతుగా నిలవటంలో ఎవ్వరూ జీర్ణించుకోవాలి. అమరావతి విషయంలో నోట్లోంచి అమరావతి అని రాలేదండి. మరి అయినా సరే జనం కేవలం పవన్ కళ్యాణ్ గారి గురించి చిరంజీవి గారిని యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తన తమ్ముడు ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నాడు, ఇంకో తమ్ముడు ఎమ్మెల్సీగా ఉన్నాడు కాబట్టి వాళ్ళ గురించైనా ఈయన ఆ వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది. డెఫినెట్గా మీకు ఎన్టీఆర్ అవార్డు వచ్చింది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించి గౌరవించింది. ఒక 4 మాటలు మంచి మాటలు మాట్లాడండి. రేవంత్ రెడ్డి గారు భలే చేస్తున్నాడని చెప్పండి. మీరు ఏ అవార్డు, ఎవరి పేరిట అవార్డు తీసుకున్నారో ఆయన మాట ఒక్క మాట కూడా తలలేదు మీరు. ఇది మీకు తెలియక ఏదో ఆ ఉద్వేగంలో ఆ టెన్షన్లో మాట్లాడేశారా, లేకపోతే నిజంగా ఉద్దేశపూర్వకంగా మాట్లాడారనేటువంటి చాలామందికి అర్థం అవుతుంది. నేనైతే మీరు ఉద్దేశపూర్వకంగానే ఎన్ని మాట్లాడారు అనుకుంటున్నాను, ఎందుకంటే మీ హిస్టరీ ఎలా ఉంటుంది. మరి చిరంజీవి గారు అది ఆ విషయంలో మేమందరం కూడా ఆ గాయాలని మీరు చేయకపోయినా గాయం చేసినోడి వైపున మీరు నిలబడినా తమాయించుకున్నారు. మిమ్మల్ని ఆ ప్రమాణ స్వీకారం వేదిక మీద చూసినప్పుడే జనంకి చివుకుమంది, అయినా తమాయించుకున్నారు. కేవలం పవన్ కళ్యాణ్ గారు, ఆయన నిష్కల్మష వ్యక్తిత్వం, ఆయన పోరాటం, నిజాయితీ, ఆయన రాష్ట్ర శ్రేయస్సు కోసం ఆయన చేసిన త్యాగం, ఇలాంటివన్నీ మీకు మీ పట్ల ఆయన మీద ఉన్న గౌరవం వల్ల మీ పట్ల కూడా గౌరవాన్ని చూపించారు. తెలుగుదేశం పార్టీ కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ, జన సైనికులు కానీ, ఎవరైనా మీ మీద అభ్యంతరాలు ఉన్న వాళ్ళు కూడా తమాయించుకుని మిమ్మల్ని మీ పట్ల సానుకూలంగా మరి కనీసం వ్యతిరేకంగా లేకుండా ఉన్నారు. మీరు ఎక్కడ ఏ రకమైన కన్సర్న్ లేదు. మీ చాలా విషయాల్లో వీలైతే మీ స్పందన ఈ మధ్యకాలంలో చూసిన 2-3 విషయాల్లో మీ స్పందన డిఫరెంట్గా ఉంది. అంటే ఒకళ్ళే తమాయించుకోవాలి, ఒకళ్ళే మూసు కూర్చోవాలి, మీరేం మూసు కూర్చోవాలంటే కుదరదండి. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రాలకు సంబంధించి, ప్రభుత్వాలకు సంబంధించి దాని విషయంలో ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎప్పుడున్నా సినీ పరిశ్రమ పట్ల ఆయన కన్సర్న్ ఎప్పుడు బాగుండేది. అందులో బాగా మిమ్మల్ని కూడా మీకు బ్లడ్ బ్యాంక్ కావాలి, సైట్ కావాలంటే మీకు కేటాయించారు, మీకు ఎప్పటికప్పుడు గౌరవిస్తున్నారు, మీకు ఆయన ఇచ్చే విలువ మీరు నిలబెట్టుకోవాలి. ఇక గద్దర్ అవార్డుల సందర్భంగా నారాయణమూర్తి గారు మాట్లాడారు, చాలా ఆవేశంగా మాట్లాడుతున్నాడు, చాలా నిజాయితీపరుడు, రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్ళిపోతాడు, కారు గట్ట ఎక్కడో డబ్బులు ఆశించడం, పూరి జగన్నాథ్ బ్లాంక్ చెక్ ఇస్తే ఆయన తీసుకోలేదు, ఇలాంటివన్నీ విన్న తర్వాత ఆయన చాలా నిజాయితీపరుడు, ఆయన చాలా సింపుల్గా నిరాడంబరంగా ఉంటాడు. అంటే వృద్ధనారి ప్రతివత అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి మాటలు విన్న తర్వాత. అదే గుర్తుకొస్తుంది. ఎందుకంటే మీ ఈ లక్షణాలన్నీ కూడా మీకు ముసుగాను అనిపిస్తుంది. ఎందుకంటే మీలో కులద్వేషం కనబడుతుంది, ప్రాంతీయ ద్వేషం. మీరు ఆంధ్రాలో పుట్టి కూడా ఆంధ్ర మీద ద్వేషిస్తున్నారు. కేసీఆర్ గారి నోరు నిప్పొచ్చిలా పొగిడారు, జగన్మోహన్ రెడ్డిలో సూపర్ అన్నారంటేనే మీరు ఎందుకు పనిరారు? అది మీరు మణిజన్మ ఎత్తడం తప్పు. నరమాంస పక్షికులు అన్నాడు వైసీపీ వాళ్ళు, వాళ్ళకి మద్దతు ఇచ్చారు మీరు. మేనేటర్స్ వాళ్ళు అరాచకవాదులు, పేద ప్రజల్ని రక్తం తాగేశారు వాళ్ళు. కరోనా టైంలో కానీ, నకిలీ మద్యం విషయంలో కానీ, ఇలాంటి విషయాల్లో మీరు వాళ్ళు కనబడితే దూరంగా పారిపోవాలి. మీరు కారు ఎక్కడ రోడ్డు మీద ఆపితే నేను ఎక్కడ నడిచొస్తానంటాం గొప్ప కాదండి. ఒక దుర్మార్గుడు అరాచకం చేస్తుంటే ఆయన ప్రశ్నించకపోవడం భయంకరమైన తప్పు. మీరు నంది అవార్డులు ప్రశ్నించే ధైర్యం లేకపోయినా పొగిడే ఆ 4 మాటలు మాట్లాడకుండా ఉండాలిగా. చంద్రబాబు నాయుడు కానీ పొగడక్కల, మీ పొగడతల కోసం మీరు పొగిడినంత మాత్రాన్ని ఏమవుతుందో, పొగడపోయినంత మాత్రాన్ని తగ్గిపోదాం. ఇప్పుడు మేము ప్రభుత్వం గురించి, ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నాం. మీరు ఒక అరాచక శక్తి వైపు ఉన్నారు అంతే. మీదంతా వీటో, మీరు ఏం మాట్లాడినా దానికి వాల్యూ లేదు. ఇంకోటి ఏంటంటే, మీరు నంది అవార్డులు ఇవ్వండి అని అడుగుతున్నారు. ఎందుకు ఇవ్వాలండి? 14 నుంచి 19 మధ్యలో 2 సంవత్సరాలు ఒకేసారి ఇస్తే ఏం పేలేరు ఒక్కొక్కడు ఉన్నాయి. వాసాని కృష్ణమురళి, లేకపోతే గుణశేఖర్, బన్నీవాసు అవార్డుల ఎంపికల కమిటీ మీద కులాలు తీసుకొచ్చి మాట్లాడారు. వాళ్ళు చిరాకు వచ్చి దొబ్బేయండి అని ఉంటారు. ఇప్పుడు మనందరం స్పందించడం, నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒక పనిచేస్తున్న వాడిగా చెప్తున్నాను. నేను వాళ్ళు అలా మాట్లాడడం, అగౌరవపరచడం తగదండి. జనసేన స్పందించాలి, బీజేపీ వాళ్ళు స్పందించాలి, టీడీపీ నాయకులు, పదవుల్లో ఉన్న వాళ్ళు అందరూ స్పందించాలి. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ మినిస్టర్ దుర్గేష్ గారు కూడా స్పందించాలి ఈ విషయంలో. కరెక్ట్ కాదు కదా, వాళ్ళు ఇష్టం నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతుంటే దీనికి అర్థం ఉంది. నోరు మూసు కూర్చొని ఎన్నాళ్ళు ఉంటారు ఎవడన్నా? వాళ్ళ మనోభావాలు ఉండవా ప్రజలకి? ఎవరిగా నోటికి వచ్చి మాట్లాడుతున్నారు. కష్టాల్లో ఉన్న విభజిత ఆంధ్రప్రదేశ్కి వీళ్ళు చేసిందేంటి, వీళ్ళు చేయాల్సిందేంటి, వాళ్ళు ఎప్పుడైనా ఆలోచించారు? ఇప్పుడు ఏదన్నా ఉద్దు వచ్చినా, తుఫాన్లు వచ్చినా స్పందిస్తున్నారు. మనమేం కాదంట్లా. అది కాదు కదా, నువ్వు నైతికంగా నిలబడ్డావు. అక్కడ రాయితీలు ఏమి ఇవ్వలేదండి. వీళ్ళు ఎప్పుడు ఏ సినిమాకి వచ్చినా అందరికన్నా ముందు స్పందించేస్తారు. అందరికన్నా ఇప్పుడు తెలంగాణ ఇవ్వకపోయినా వాళ్ళు ఇస్తున్నారు. రేట్లు
హైక్ ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిలాగా ఇబ్బందులు ఏం పెడతలేదండి. మీరు షూటింగ్లు తీసుకొని రాయితీలు ఇస్తామంటున్నారు. వాళ్ళు ఇంకేం చేయాలండి మీకు? అంటే వీళ్ళు చేయాల్సిన వీళ్ళు ఏం చేయకుండా అక్కడ మాత్రం లబ్ధి కలగాలి వీళ్ళకి. మీరు కూడా ఈ ఈవెంట్లు అక్కడ ప్లాన్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఒక ఈవెంట్ ఇక్కడ ప్లాన్ చేశారు. కొంతమంది ఏం చేస్తున్నారు, ప్రీ రిలీజ్ ఇక్కడైతే సక్సెస్ మీట్ అక్కడ, ఆ టైప్ ఏదో అటు ఇటు ప్లాన్ చేసుకుంటున్నారు. అలాగా మీ ట్యాక్స్లన్నీ తెలంగాణ ప్రభుత్వానికి కడతారు. మీ ఆస్తులు, మీ ఖర్చులు, మీ అన్ని. ఆంధ్రప్రదేశ్కి ఏం కడుతున్నారు మీరు? అంటే అధిక ఆదాయం ఆంధ్రప్రదేశ్ ఇస్తా అంటే ట్యాక్స్ రేట్ కట్టుకున్నారు. దాని మీద తప్పలేదు, మన తెలుగు సంపాదనకి. రాష్ట్రాలు ఎక్కడైనా పర్లేదండి. కానీ మీరు ఈ మాటలు ఎందుకు అంటున్నాను నేను? మీరు ఎక్కడ సౌలభ్యం ఉంటే అక్కడ ఉంటారు, ఎక్కడ ఖర్చు పెట్టుకుంటే అక్కడ ఖర్చు పెట్టుకుంటారు. ఎవడో ఒకటి మనోడికే కదా వస్తుంది ఆదాయం అనుకుంటాం. కానీ ఈ మాటలు ఎందుకు పని కట్టుకుని? అంటే ఆ ప్రభుత్వం మీద ఏదో రకం మీకు అసంతృప్తి ఉంది. మీకు ఏ భూమిలో ఇచ్చేయలేదేమో ఎక్కడన్నా. అంటే ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తుంది పవన్ కళ్యాణ్, నాగబాబులు అంటాడు. ఇప్పుడు ఈయన మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారిని అనుకుంటలేదు నేను. పవన్ కళ్యాణ్ గారి మీద ఏదైనా కొంచెం అసూయ ఉందేమో అని డౌట్ నాకు. అంతే కదా మరి. ఆయన విమర్శించాడంటే పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర పోషిస్తున్న కూటమి ప్రభుత్వం మీద విమర్శ చేశాడంటే అదే అనుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు ఏం తలుచుకుంటే అది అవుద్దండి. ఆయన అనుకున్నది అవుద్ది అంతే. అలాంటప్పుడు మీరు ఆ మాట మాట్లాడకూడదు కదా. మీ తమ్ముడు గారిని కించపరిచినట్టే అది. పైగా మినిస్టర్ కూడా జనసేన నుంచి ఉన్నాడు. ఇప్పుడు జనసేన పిల్లలు ఉంటారు, జన సైనికులు, వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం అవుతుంది. ఎందుకంటే చిరంజీవి గారిని కూడా వాళ్ళు సేమ్ అభిమానిస్తారు. అలాగా ఇప్పుడు మామూలుగా పార్టీ పరంగా జనసేనలో ఉన్న వాళ్ళు అందరూ చేయకపోయినా 90-80% చిరంజీవి గారిని కూడా పవన్ కళ్యాణ్ గారి లాగానే ఆరాధిస్తారు వాళ్ళు. మరి ఆయన వాళ్ళ మనోభావాలను కూడా గుర్తించి గౌరవించాలి కదా. వాళ్ళు సెపరేట్గా ఏమి ఉండరు. ఇలాంటివన్నీ జగన్మోహన్ రెడ్డికి ఆయుధం ఇచ్చినట్టు, లేకపోతే నేను ఓపెన్ ఆఫర్, నేను ఇంకా ఆ లేపుకి వెళ్ళిపోలేదు, నీకు కూడా ఉన్నాను అన్నట్టు చెప్పడం ఇది. ఇలాంటి ద్వంద్వ వైఖరి, వయసు పెరిగింది, సీనియర్ అయ్యాడు, పెద్ద మనిషి అవతారం ఎత్తాలి. ఇంకా ఇది ఆయన మనమేం విమర్శించట్లేదండి. ఆయనలో ఉన్న వినయం, విధేయత, అణుకువ, మృదువుగా మాట్లాడడం అనేటువంటిది నటన అనుకోకూడదు ఎవరన్నా. అంటే మనకు తెలుసో తెలియకో మాట్లాడిన మాటలని నేను అట్లే నిన్నటి నుంచే జగన్మోహన్ రెడ్డి పేటీఎం కూడా మొదలుపెట్టేశారు. కూటమిని విమర్శిస్తున్న చిరంజీవి ఈ టైం నుంచి ఏమైనా సమాధానం వస్తే మళ్ళీ కులాల మధ్య కొంపటి కింద రాల్చడానికి ఆ రోజులు పోయినాయండి. అలాంటి ఏం అవ్వదు. కానీ ఇక నేను చిరంజీవి గారు ఒకళ్ళే కాదు, ఇప్పుడు ఆర్ నారాయణమూర్తి గారైనా మిగతా వాళ్ళైనా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మీరు ఏం చేశారో చెప్పి, ఇప్పుడు ఆ మధ్యకాలంలో ఏదో ఈ దేశం మాకేమి ఇచ్చిందని ఏడ్చి వాళ్ళు ఉన్నారు. ఈ దేశం మీకు ఏమి ఇచ్చిందంటే ఈ దేశం నువ్వేమి ఇచ్చావో చెప్పి అప్పుడు దేశం నీకేమి ఇచ్చిందని అడగాల. అలాగే ఆంధ్రప్రదేశ్ నీకు ఏమి ఇచ్చిందని కాకుండా నువ్వేమి ఇచ్చావు ఆంధ్రప్రదేశ్ చెప్పి అప్పుడు అడగండి ఎవడన్నా. ఆంధ్రప్రదేశ్ మీకు ఏమిచ్చిందో కాకుండా ఆంధ్రప్రదేశ్కి మీరు ఏం చేశారో ఆలోచించుకుని మాట్లాడితే మీకు జ్ఞానోదయం అవుతున్నట్టు విశ్లేషించిన అడ్స్మతి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.